బాగ్రామ్ ఎయిర్ బేస్ అనేది సోవియట్ కోల్డ్ వార్ సమయంలో ఆఫ్ఘన్లో కట్టుకుంది. అమెరికాలో జరిగిన 9/11 అటాక్ తర్వాత 2000స్లో అమెరికా తన నాటో అలయన్స్తోని ఆఫ్ఘన్లోకి 1,00,000 సోల్జర్స్తో డిప్లాయ్ చేసింది. అండ్ ఆ టైంలో ఈ బాగ్రామ్ ఎయిర్ బేస్ని అమెరికా తన కంట్రోల్లో ఉంచుకుంది అండ్ దీన్ని మెయిన్ బేస్గా గుర్తించుకుంది. ఈ ఎయిర్ బేస్ను ఉపయోగించుకొని మిడిల్ ఈస్ట్ అండ్ సెంట్రల్ ఏషియా అలానే ఇండియన్ ఓషన్, అరేబియన్ ఓషన్లోనూ తన యొక్క ప్రెజెన్స్ని చాటుకుంది. 2020లో తాలిబాన్తోని అగ్రిమెంట్ కుదుర్చుకుంది ఎండ్ ఆఫ్ వార్ అని. దీంతో 2021 వరకు తన పవర్ని ఆసియాలో చూపించింది. సిరియా వార్లోను, ఆఫ్ఘన్ అండ్ ఇరాన్తోనైతే ప్రాక్సీ వార్ చేసింది. ఇరాక్తో డైరెక్ట్గా వార్లో దిగింది. ఇప్పుడు 2021 తర్వాత తను ఇది పోవడంతో ఇప్పుడు 2025లో సీన్ రివర్స్ అయింది. ఇరాన్ అమెరికన్ అలై అయిన ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తుంది. హౌతీస్, హెజ్బొల్లా, హమాస్ లాంటి టెర్రర్ గ్రూప్స్ యాక్టివ్ అవుతున్నాయి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా. అండ్ ప్రస్తుతం అమెరికాకి సూపర్ పవర్ కాంపిటీషన్ జరుగుతుంది చైనాతో. అండ్ రష్యా యాక్టివ్గా యుక్రెయిన్ మీద డ్రోన్స్తో దాడి చేస్తుంది. అలానే ఇండియా కూడా మానిటర్ని చేయొచ్చని అమెరికా తన నక్కబుద్ధిని చూపిస్తుంది. దీనికోసమని మళ్ళీ సెంట్రల్ ఆసియాని అలానే మిడిల్ ఈస్ట్లో తన పవర్ని చూపించడం కోసం మళ్ళీ బాగ్రామ్ ఎయిర్ బేస్ని తీసుకోవాలని కోరుకుంటుంది. దీనికోసమని రష్యా, చైనా, ఇండియా, పాకిస్తాన్, ఇరాన్, బెలారస్ ఇలానే కొన్ని కంట్రీస్ లైక్ తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ కంట్రీస్ మొదలగు కంట్రీలు దాదాపు ఒక 10 కంట్రీలు అమెరికాకి వ్యతిరేకంగా ఉన్నాయి. కారణం ఇది ఇక్కడికి మళ్ళీ రాకూడదని. ఈ విషయంలో పాకిస్తాన్ కూడా అమెరికాకి వ్యతిరేకంగా ఉంది. పాకిస్తాన్ అనేది అమెరికాకు బెస్ట్ అలైగా కూడా ఎన్నో సంవత్సరాలుగా ఉంది. కారణం సోవియట్ని వ్యతిరేకించడం కోసం ఆఫ్ఘనిస్తాన్లో వార్ చేసేటప్పుడు టెర్రర్ గ్రూప్స్ని ట్రైనింగ్ చేసింది పాకిస్తాన్లోనే. అండ్ ఆఫ్ఘన్లో ప్రాక్సీ వార్ చేసే సమయంలో కూడా పాకిస్తాన్ని ఉపయోగించుకుంది. మొన్న ఇరాన్ మీద బంకర్ బస్టర్ బాంబు వేసింది. అప్పుడు కూడా పాకిస్తాన్ ఎయిర్ బేస్నే వాడుకుంది. ఎందుకంటే పాకిస్తాన్కి IMF లోన్స్ని, హ్యూమనిటేరియన్ నీడ్ని, వెపన్స్ని ఇస్తుంటుంది అమెరికా. అయినా కూడా పాకిస్తాన్ ఎందుకు వ్యతిరేకంగా ఉందంటే పాకిస్తాన్ నమ్ముకోకపోతే పాకిస్తాన్కి ఆ లోన్స్, హ్యూమనిటేరియన్ నీడ్, వెపన్స్ ఏవి అమెరికా ఇవ్వదు. అందుకనేసి ఈ విషయంలో బాగ్రామ్ ఎయిర్ బేస్ కోసం తను కూడా నిలబడి ఉంది. పాకిస్తాన్ యొక్క ఎక్స్టర్నల్ డెబిట్ మొత్తం $131 బిలియన్ ఉంది 2025కి. ఇప్పుడు టోటల్గా చూసుకుంటే IMFతో సహా డొమెస్టిక్ అండ్ ఎక్స్టర్నల్గా పరంగా చూస్తే $261 బిలియన్ అనేది మార్చికి ఉంది. ఇంత డెబిట్ని కట్టుకొని ఉన్నప్పటికీ కూడా ఉగ్రవాదులకి ఇది సపోర్ట్ ఇస్తూ ఉంది.